ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కష్టాలు ఎంత చెప్పినా తక్కువే. కానీ స్వరాష్ట్రం వచ్చాకే ఈ కష్టాలను దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన చర్యలు తీసుకుంటోంది. విద్యుత్ సమస్యలను అధిగమించడంతో ప్రభుత్వం విజయం సాధిస్తోంది. ఇచ్చిన మాట నిలుపుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కరెంటు కోతలను నిరోధించిన ప్రభుత్వం ఇక పల్లెలో సోలార్ పవర్ ను అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం చేపట్టిన సోలార్ ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరగనున్నాయి. తెలంగాణలో సూర్యకాంతులు విరాజిల్లనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం తలపెట్టిన సోలార్ ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నందిపేట మండలం వన్నెల్కే గ్రామంలో సోలార్ డైరెక్టర్ పేరుతో చేపట్టిన ప్రాజెక్టు పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. 120 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు 84 ఎకరాల్లో విస్తృతంగా జరుగుతున్నాయి. 50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా కొనసాగుతున్న ఈ పనుల వల్ల యావత్ తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరనుంది. ప్రజలకు సోలార్ విద్యుత్ ను అందించాలనే ఉద్దేశంతో ప్రాజెక్టును చేపట్టింది. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కృతనిశ్చయంతో ఉన్నారనటానికి ఈ సోలార్ ప్రాజెక్టే ఓ నిదర్శనం. ఇప్పటికే మహారాష్ట్ర నుంచి విద్యుత్ ను తెలంగాణకు తీసుకువచ్చి ఇక్కడి అన్నదాతలకు నిరంతర విద్యుత్తును అందించేందుకు చర్యలు ప్రారంభించింది. అదనంగా రాష్ట్రంలో సూర్యకాంతులను విరజిమ్మించేందుకు ఈ సోలార్ పవర్ ప్రాజెక్టును పూర్తి చేస్తోంది. ఇలాంటి భారీ ప్రాజెక్టులను ప్రభుత్వం రాష్ట్రంలో 3 చోట్ల చేపట్టిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. చేగుంట, రామాయంపేట్, వన్నెల్కి గ్రామాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని అన్నారు. సకాలంలో నిధులు మంజూరు చేస్తూ ప్రణాళికబద్దంగా పనులను జరిపిస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో అన్నదాతలకు 24 గంటల 3 ఫేజ్ కరెంటు అందుబాటులో ఉంటుందని, రెప్పపాటున కూడా విద్యుత్ కోతలు ఉండవని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఇది తొలి సోలార్ పవర్ ప్రాజెక్టుగా అభివర్ణించారు. మరోవైపు స్థానికులు సైతం ఈ పవర్ ప్రాజెక్టు నిర్మాణం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు కష్టాలు తీరటంతో పాటు తమకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.